అసలు రైతు రుణమాఫీ అంటే ఏంటి? ఎలా చేయాలి? ప్రభుత్వాలు రైతు రుణమాఫీకి ముందు ఎటువంటి రూల్స్ పెడుతున్నాయి? దీనివల్ల రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆర్థిక విశ్లేషకులు ప్రభాకర్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు రుణమాఫీ అనగానే రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తుంటారు బేసిక్గా. అసలు ఏంటి రుణమాఫీ యొక్క ప్రాధాన్యత ఏంటి? అసలు ఎలా ఉండాలి? ఎలా ఉంటే బాగుంటుంది? ఓకే, ఇది మొదటగా చెప్పాలంటే వ్యావసాయిక దేశం మన భారతదేశం. వ్యావసాయిక దేశం. ఈరోజు కూడా 47% ప్రజలు వ్యవసాయం పైన ఉపాధి కొరకు ఆధారపడి బ్రతుకుతున్నారు. కోర్స్ దాని యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపికి, దేశ స్థూల జాతీయోత్పత్తికి తగ్గుతూ ఉంటుంది మనం డెవలప్ అవుతుంటే. ఒకప్పుడు 30, 20, ఇప్పుడు 18% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దాని కాంట్రిబ్యూషన్ తగ్గుతున్నప్పటికీ ఉపాధి పరంగా వ్యవసాయం మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 47% ప్రజలు ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇది మొదటి అంశం. రెండవది ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ఆల్, అందరికీ ఆహార భద్రత కల్పించేది వ్యవసాయం. మూడవది ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్లో కూడా వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎన్నో ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాం వేరే దేశాలకి, తద్వారా మనకి విదేశీ మారక ద్రవ్య నిల్వలు వస్తుంటాయి. నాలుగవది మరి ముఖ్యమైనది ఏంటంటే వ్యవసాయం మీద ఆధారపడి పారిశ్రామిక రంగము మరియు సేవల రంగము అభివృద్ధి చెందినాయి అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దాదాపుగా ఈ చైనా కావచ్చు, భారతదేశం కావచ్చు, ఒకప్పటి యుఎస్ఎస్ఆర్, థాయిలాండ్, తైవాన్, ఈ దేశాలన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడి పారిశ్రామిక రంగము మరియు సేవల రంగము అభివృద్ధి చెందినాయి. ఎందుకు అనంటే ఎలా అంటే ఈ వ్యవసాయంలో నుంచి వచ్చిన లాభాలని వేరే రంగాల్లో పెట్టుబడిగా పెట్టి వాళ్ళు వాటిలో ఇంకా ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయాన్ని మనము ఒక ముఖ్యమైన రంగంగా, అదొక డిసిప్లిన్ అని చెప్పాలి మనం దాన్ని. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంకోవైపు చూసినట్లయితే 84% ల్యాండ్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే. అది బాగానే ఉంది అంతవరకు. బట్ ఈ రైతుల పరిస్థితి ఎలా ఉందని చూసినట్లయితే మన భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ 84 నుంచి 86% ల్యాండ్ భూ కమతాలు అవి ఏంటైతే 84-86% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్వే ఉన్నవి. అలాంటప్పుడు వాళ్ళకి వేరే అవొకేషన్ లేక, ఉపాధి లేక, వేరే ఆక్యుపేషన్ లేక దీనిపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు, కంటిన్యూ అవుతూ ఉంటారు. క్రాప్ తర్వాత క్రాపు, పంట తర్వాత పంట, వాళ్ళకి నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇందులోనే ఉంటుంటారు, ఇందులోనే కంటిన్యూ అవుతుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తప్పనిసరి కొంత అప్పులు చేస్తూ ఉంటారు. అప్పులు ఎందుకు చేస్తారు? వ్యవసాయ పెట్టుబడి కావచ్చు, తర్వాత ఇంకా ఇతరత్ర అవసరాలు కావచ్చు, ఇంట్లో అవసరాలకు కావచ్చు, అప్పులు చేస్తుంటారు. ఆ అప్పులు చూసినప్పుడు దాదాపుగా 50-60% అప్పులు బ్యాంకులు మరియు ఇతర సంస్థల నుంచి చేస్తుంటారు. మిగతా 40% ఇంకా ఇప్పటికి కూడా బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర, రిలేటివ్స్ వీళ్ళ మనీ లెండర్స్ దగ్గర తెచ్చుకుంటుంటారు. మనం ఇప్పుడు ఒక 60% ప్రజల యొక్క పరిస్థితిని చూస్తున్నాము రుణమాఫీ అన్నప్పుడు. రుణమాఫీ వచ్చే ముందు ఇవన్నీ చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ నేపథ్యంలో వాళ్ళు రైతులు, చిన్న సన్నకారు రైతులు ఏ నేపథ్యంలో కంటిన్యూ అవుతున్నారు, ఎందుకు కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది అంటుంటారు నాన్ ఫార్మ్ యాక్టివిటీస్, ఆఫ్ ఫార్మ్ యాక్టివిటీస్, వ్యవసాయాన్ని వదిలేసి ఇతరతర రంగాలకి వెళ్ళి వాళ్ళు ఉపాధిని చూసుకోవచ్చు కదా అంటారు. అదంత ఈజీ కాదు. ఎందుకంటే వీళ్ళు మాన్యువల్ లేబరు, వీళ్ళకి అంతగా స్కిల్స్ లేవు, నైపుణ్యాలు లేవు. తర్వాత వాళ్ళు పట్టణాలకు వలస పోవాలంటే ఎన్నో వదిలిపెట్టి వెళ్ళాలి. కోర్స్ జరుగుతున్నాయి, వలసలు జరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా అన్ని కుటుంబాలు వెళ్ళట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు గ్రామాల్లోనే వ్యవసాయంలోనే కంటిన్యూ అవుతున్నప్పుడు అప్పులు అనేటివి ఉంటాయి. ఆ అప్పుల కొరకి వాళ్ళు ప్రభుత్వము వైపు చూడడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకు ఒక ఆశ అనేది కల్పించింది. ఎలా అంటే మేము 50,000 వరకు రుణమాఫీ చేస్తాము, తర్వాత 1,00,000 రూపాయల వరకు రుణం ఉన్న రైతులందరికీ మాఫీ చేస్తాము అని గత ప్రభుత్వం చెప్పింది. వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఒకేసారి 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని ధైర్యంగా చెప్పడం జరిగింది, ముందుకెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే ఎటువంటి ఇబ్బందులు? ముఖ్యంగా రైతులకే ఇబ్బందులు. రైతులకు చాలా ఏమంటారు, తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎట్లా అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదు.
2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎలాగో ప్రభుత్వం 2 లక్షల వరకు మాఫీ చేస్తా అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ మొదలైంది వాళ్ళ మనసులో. ఆ ఎక్స్పెక్టేషన్ ద్వారా వాళ్ళు బ్యాంకులోకి వెళ్ళడము, గ్రామీణ బ్యాంక్కి వెళ్ళడము, అప్పులు తెచ్చుకోవడం, తీసుకొచ్చి వ్యవసాయం మీద ఖర్చు పెట్టడము, ఇస్తుందని ఆశపడి వేచి చూడడము. ఈ ప్రాసెస్లో, ఈ ప్రక్రియలో ఏం జరిగిందంటే ఈ కొత్త ప్రభుత్వం రాగానే అకస్మాత్తుగా కొన్ని మార్గదర్శకాలని రూపొందించి చెప్పడం జరిగింది. మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు అప్పు రుణమాఫీ రాదు, మీరు ఐటీ పేయి అయితే మీకు రుణమాఫీ రాదు, మీ ఇంట్లో ఎవరున్నా కానీ ఇలా మీకు ఆధార్ కార్డు ఉంటుంది, మీకు రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు ఉండదు, ఎందుకంటే గత 10-12 ఏళ్ల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ ప్రభుత్వాలు. అలాంటప్పుడు రేషన్ కార్డు ఉండదు. కేవలం రేషన్ కార్డు లేదు అనే కారణంతో, ఇతర సాంకేతిక కారణాలతోని కొన్ని లక్షల మంది రైతుల్ని ఇందులోకి వెళ్ళి తీసి పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు దాదాపుగా 5 లక్షల 6 లక్షల పైన రైతులు రుణమాఫీకి నోచుకోక ఎలిజిబిలిటీ లేదని బాధపడుతూ వాళ్ళు తీవ్ర వేదనకు గురవుతున్నారు. వాళ్ళు ఎప్పుడు ప్రతిరోజు అగ్రికల్చర్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, బ్యాంకుకు తిరగడం అనేది జరుగుతూ ఉంది. అయితే కొంతమంది రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న సందర్భాలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద. దీని మీద ఏమంటారు? అది మాత్రం వాస్తవమే, నేను కూడా విన్నాను. ఇక్కడ దుబ్బాకులో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేటలో చిట్టాపూర్ అనే గ్రామంలో సురేందర్ రెడ్డి అని ఒక 52 ఏళ్ల వ్యక్తి చేసుకున్నాడు. ఆ రెండో వ్యక్తి చూసినట్లయితే పాపం ఆయన ఇంట్లో 3 లక్షల పైచీలకు అప్పు ఉంది, ఇద్దరి పేరు మీద ఉంది. కనీసం 2 లక్షల వరకైనా రుణమాఫీ అవుతుందేమో అనుకొని ఆయన ఆశపడ్డాడు, కానీ జరగలేదు ఆయనకి. మరి ఏ కారణం వల్ల ఎందుకు ఇవ్వలేదో తెలీదు. అది ఒక రకంగా చూస్తే ఆయన అర్హుడే, కానీ ఆయనకు రుణమాఫీ జరగలేదు. ఇలాంటి వ్యక్తులు చాలామంది మనోవేదనకు గురవుతున్నారు, తిరుగుతున్నారు, అడుగుతున్నారు, ఇంకా కాలేదు. ఒక రకంగా సంఖ్యాపరంగా డేటా చూసినట్లయితే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటి నిజంగా ఇది రుణమాఫీ చేస్తున్నారా ప్రభుత్వం, అంటే ఒక మంచి పద్ధతిలోనే చేస్తున్నారా, లేదా బడ్జెట్ తగ్గించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా? చక్కటి మాట చెప్పారు. బడ్జెట్ తగ్గించుకోవడానికి వాళ్ళు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి అంకెలు చూసినట్లయితే గత డిసెంబర్ 2023 వరకు 49,500 కోట్లు పంచారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఈ లోన్ వేవర్కి వీళ్ళు ఏదైతే రాగానే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నారు. దానికి 40,000 కోట్లు అవసరం ఉంటుందని వీళ్ళు అంచనా వేశారు. తర్వాత ఏం చేశారు, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో 31,000 కోట్లు అన్నారు. ఎంత? 31,000 crores అన్నారు. ఆ తర్వాత బడ్జెట్ అలొకేషన్స్లో కేవలం 26,000 కోట్లు మాత్రమే చేశారు. తీరా చూసినట్లయితే మూడు విడతలుగా రుణమాఫీ చేసినప్పటికీ వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 17,933 కోట్లు. అంటే ఎక్కడ 49,500 కోట్లు, ఎక్కడ 17,933 కోట్లు. ఏ వ్యక్తికైనా స్కూల్కి వెళ్ళి పిల్లాడైనా చెప్తాడు అందరికీ అందలేదు. దీని అర్థం ఏంటంటే అందరికీ రుణమాఫీ కావట్లేదు, ఇవ్వట్లేదు. తద్వారా వాళ్ళు మనోవేదనకు గురి కావడము, ఆత్మహత్యకు పాల్పడము, ఆ దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారనేది వాస్తవమే. అది మాత్రం చాలా డేంజర్. ఎందుకంటే రైతులు ఒకసారి ఆత్మహత్య చేసుకోవడం ప్రారంభమైతే అది సైకలాజికల్ ఫినామినన్, అది ఇతరులను కూడా ప్రేరేపించే అవకాశాలు ఉంటాయి. గతంలో మనం 2003, 4, 5 ఆ ప్రాంతంలో చూసాం. రైతులు ఏకదాంటిగా చనిపోవడం జరిగింది, బలవన్మరణానికి గురైనారు వాళ్ళు. ఏంటి, వ్యవసాయ వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోయి పెస్టిసైడ్స్ తాగి చనిపోవడం. ఖచ్చితంగా సార్, మీరు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు అకాల వర్షాలు కావచ్చు, వీటన్నిటికీ తోడు రుణమాఫీ విషయంలో ఇన్ని రూల్స్ పెట్టారు, అది ముందు చెప్పొచ్చు కదా అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. సో అసలు రైతులకు రుణమాఫీ అంటే ఎలా చెప్తే బాగుంటుంది వాళ్ళ పరిస్థితిని బట్టి? రైట్, చాలా చక్కటి అంశం. ఏంటంటే రైతులకు రుణమాఫీ అంటే ఏంటి, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, మేము ఎవరికి ఇవ్వబోతున్నాము, ఇవ్వట్లేదు అనేది వాళ్ళు ముందుగా చెప్తే బాగుండేది. ప్రభుత్వమే ఎవరైనా, గతంలో ఒక సీఎం, ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు. వాళ్ళకి రైతులకు ఎవరంటే వాళ్ళు ప్రభుత్వమే అంటారు. వాళ్ళు అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, నాకు వస్తుంది అని ఆశతో 2 లక్షల వరకు అప్పు చేశాడు. సడన్గా వచ్చి అకస్మాత్తుగా నేను మీకు ఇవ్వట్లేదు అని అంటే అప్పుడు వీళ్ళకి ఇబ్బంది. 2 లక్షలు అంటే చాలా పెద్ద మొత్తం వాళ్ళకి, రైతు కుటుంబానికి. అలాంటి రైతులు చాలామంది లక్షల్లో ఉన్నారు. సో అయితే వాళ్ళకి ముందు ఎడ్యుకేట్ చేయాలి. ఈసారి ఇస్తున్నాము, నెక్స్ట్ టైం ఇవ్వట్లేదు, ఇవి మేము ఎలిజిబిలిటీగా ఇవి క్రైటీరియా తీసుకుంటున్నాము, ఈ అర్హతలు ఉంటేనే ఇస్తాము, ఈ అర్హత లేకపోతే ఇవ్వము అనేది వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా చూసినట్లయితే కూడా అటువైపు కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు, లేకపోతే రేషన్ కార్డు ఇవ్వకపోవడం కావచ్చు,
లేకపోతే వాళ్ళ మార్గదర్శకాలే వాళ్ళు సరిగా పాటించకపోవడం కావచ్చు. ఇలాంటి అంశాల వల్ల చాలామంది లక్షల రైతులు ఈ రుణమాఫీకి నోచుకోక ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి డేటా చూసినట్లయితే ₹1,00,000 మాఫీలో గతంలో 36.68 లక్షల రైతులు లబ్ధి పొందారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, 2 లక్షల మాఫీలో 22,37,37 అంటే 22,37,000 రైతులు లాభం పొందబోతున్నారు అని చెప్పారు. అంటే లక్షకే 36 లక్షల రైతులు లబ్ధి పొందినప్పుడు 2 లక్షల వరకు చూసినప్పుడు ఇంకెంతోమంది పెరగాలిగా, సంఖ్య తగ్గింది. అంటే దాదాపుగా 14 లక్షల పైచిలకు రైతులని వాళ్ళు మొదట్లోనే తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్న ప్రాసెస్లో కూడా ఈ 22 లక్షల మందికి ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. అందులో సాంకేతిక కారణాల వల్ల కనీసం 5 లక్షల పైచిలకు రైతులకి వాళ్ళు ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. అంటే వెరసి వాళ్ళు ఇచ్చింది నేను అనుకుంటాను 8-9 లక్షల మందికి ఇచ్చారేమో. వాళ్ళు ఖర్చు పెట్టింది కూడా 17,933 కోట్లు వాళ్ళు చెప్పేది. కాబట్టి ఇది అందులో చెప్పిన దాంట్లో సగం కూడా కాదు. కాబట్టి ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. వాళ్ళు కొంచెం క్లారిటీతోని స్పష్టతతోని ముందుకొచ్చి ఇది ఈసారి క్వరీస్ లేకుండా అందరికీ రుణమాఫీ చేసి వచ్చేసారి ఇలా ఉంటుంది అని చెప్పి చేస్తే బాగుండేదేమో అని నేను అనుకుంటాను. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు ఇది ఒక అవకాశంగా కూడా తీసుకొని ప్రభుత్వంని ప్రశ్నిస్తున్నాయి. సో ఈ ప్రభావం ప్రభుత్వం మీద ఎలా ఉంటుంది ఈ రుణమాఫీకి సంబంధించి? అంటే మంచి చేయాలని ముందుకెళ్తున్నారు కానీ చెడు ఎక్కువ జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఈ గైడ్లైన్స్ అనేటివి ముందుగానే తయారు చేసుకోవాలి, ముందుగానే ప్రజలకు తెలియజెప్పాలి, రైతులకు చెప్పాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. రకరకాల మాధ్యమాల ద్వారా, అది టీవీ కావచ్చు, పేపర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ నీకు రాదు నీకు ఇస్తాను అని అంటే వాళ్ళు, అది డబ్బు విషయం, అందులో లక్షల రూపాయలు, ₹1,00,000 ఒక కుటుంబానికంటే చాలా పెద్ద మొత్తం గ్రామాల్లో. ముఖ్యంగా మీరు చెప్తున్నట్లు ఒక హోప్ ఉంటుంది, ఇది తాకట్టు పెట్టి తెచ్చేసుకుందామన్న హోప్ ఉంటుంది. ఇప్పుడు అది ఇది ప్రభుత్వం చేసే రుణమాఫీని రెండు బేరీజ్ వేసుకుంటే వాళ్ళని ఎత్తిన పిడుగుపడ్డట్టే అనుకోవచ్చా? అంతే, అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక రకమైన దుర్భర పరిస్థితి ఒకటేసారి పిడుగుపడ్డట్టుగానే ఉంటుంది. ఎందుకంటే నీకు రాదు, పక్క వ్యక్తికి వస్తుంది, అతనికి వస్తుంది, ఇతనికి రాదు. ఇలా అనేసరికి వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి న్యూనతాభావం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకో బాధ, ఆవేదన చాలా తీవ్రంగా ఉంటుంది. దానివల్ల రైతులు ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా ఏమంటారు ఆత్మహత్యల వైపు చూస్తున్నారు. అంటే అది మంచి పరిస్థితి కాదు. తప్పకుండా ప్రతిపక్షాలే కాదు, ప్రజలే విమర్శిస్తారు, ఇంకెవరైనా విమర్శిస్తారు, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. మంచి చేయాలని ముందుకు వచ్చినప్పుడు మీరు స్పష్టతతోని ముందుకు రావాలి, మీ గైడ్లైన్స్ ముందుగానే తెలియపరచాలి. అంతేగాని మీరు ఈ ప్రక్రియ ప్రారంభించి తర్వాత మీకు రాదు అంటే అది కొంచెం కష్టమవుతుంది. ఇది దీని ఎఫెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే సార్, అసలు ఈ రుణమాఫీకి సంబంధించి ముఖ్యంగా అర్హులైన వాళ్ళు ఏ విధంగా ఉండాలి, అర్హత లేని వాళ్ళు ఏ విధంగా ఉండాలి తెలియచేయండి. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వము ఒక కుటుంబంలో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ కుటుంబానికి రుణమాఫీ వర్తించదు. 2, ఒక కుటుంబంలో ఎవరైనా ఐటీ పే చేస్తున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు కూడా వాళ్ళు అర్హులు కాదు. 3, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి, అందులో వాళ్ళందరి ఫోటోలు ఉండాలి. 4, ఇతరత్ర ఇంకేమైనా గతంలో వాళ్ళవి రికార్డు కూడా చూస్తున్నారు వ్యవసాయపరంగా, ఏంటి ఇదివరకు గతంలో అప్పులు తీసుకున్నారా, కట్టకుండా వెళ్ళారా, అంటే డిఫాల్టర్స్ అయినారా అని చెప్పి ఇలాంటివి చూసినప్పుడు ఇప్పుడు కరెక్ట్ కాదేమో, సమంజసం కాదు. మీరు తీరా బయటకు వచ్చి రుణమాఫీ చేసే సమయంలో ఈ కండిషన్స్ పెట్టడం వల్ల కొన్ని లక్షల మంది దాన్ని నోచుకోకుండా బాధపడుతున్నారు. కాబట్టి అలా కాకుండా ఏంటంటే వాళ్ళ హోప్ని మనము అది చేయకుండా, ఒక రకంగా వాళ్ళ ఆశని మనము నిరాశపరచకుండా వాళ్ళకి ఈసారి ఇచ్చి నెక్స్ట్ టైం నుంచి మేము ఇలాంటి కండిషన్స్ పెడుతున్నాము, మీరు లోన్ తీసుకునే ముందే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాలని నేను అనుకుంటున్నాను. లేకపోతే వాళ్ళపైన తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఓకే సార్, చిన్న డౌట్. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, అన్న వ్యవసాయం చేస్తాడు, తమ్ముడు సాఫ్ట్వేర్. సో మరి అప్పుడు ఎలా చూడాలి ప్రభుత్వం? ఏమవుతుందంటే ఒకే రేషన్ కార్డులో ఉంటే వాళ్ళకి వర్తించదు. ఓకే, బేసిక్గా ఫ్యామిలీ అయిన తర్వాత ఒకే రేషన్ కార్డులో ఉంటారు, ఏ జాబ్ చేస్తారు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారండి, అందుకే నేను ఏమంటున్నా అంటే రేషన్ కార్డు విడుదల చేయాలి వీళ్ళు ఎప్పటికప్పుడు. స్టేటస్ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి రేషన్ కార్డు అప్డేట్ చేసినట్లయితే ఈ కుటుంబాలు ఏమవుతుందంటే వాళ్ళు పెళ్ళిళ్ళై విడిపోయినప్పుడు వేరే కుటుంబాలుగా చూపెట్టుకుంటారు వాళ్ళు. అప్పుడు అన్న తమ్ముడి ఇందులో కలవు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే నిన్న ఏమైందంటే
సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అక్కడ మేడ్చల్ కాదు సిద్దిపేట చిట్టాపూర్ లోపల. ఆ ఇంట్లో ఏమైందంటే తల్లి పేరు మీద ఉంది, అతని పేరు మీద ఉంది. తల్లిది వేరే కుటుంబం అట, ఇతనిది వేరే కుటుంబం, కాకపోతే కలిసి ఉంటున్నారు అని అంటున్నారు. 2 రేషన్ కార్డ్స్ ఉన్నాయి, కాకపోతే అక్కడ 3 లక్షల పైచీలకు వచ్చిందని అతను పక్కన పెట్టేశారు, అతనికి రాలేదు. అదే ఒక్కడే అయితే ఆయనకు వచ్చేది 2 లక్షల లోపే ఉంది. సో అంటే ఏ విధంగా చూస్తున్నారు ఒక కుటుంబాన్ని, కుటుంబం యూనిట్ అన్నప్పుడు ఏ విధంగా చూస్తున్నారు, ఎంత అమౌంట్ని పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది క్లారిటీగా వాళ్ళు ముందు చెప్పాలి. అది చెప్పినట్లుగా లేదు. దానివల్ల ఈ కన్ఫ్యూజను తర్వాత అల్టిమేట్గా రైతుల ఆత్మహత్యలు అనేటివి జరుగుతున్నాయి. ఓకే సార్, ఇప్పుడు రుణమాఫీ అంశాన్ని పక్కన పెడితే అదొక సమస్య రైతులకి. మార్గదర్శకాలు, కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చి మరి ఈ అకాల వర్షాలకి దెబ్బతిన్న పంటను ఆదుకుంటుందా ప్రభుత్వం? నిజానికైతే ఆదుకోవాలి. ఎందుకంటే మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్లుగా ఉంది. వాళ్ళకి అసలే రుణమాఫీ కాక బాధలో ఉన్నారు. అందులో ఈ అకాల వర్షాలు, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కంటిన్యూస్ రెయిన్స్ వల్ల మీరు చూస్తున్నారు. పక్క రాష్ట్రంలో బుడమేరు పొంగి పొరలి విజయవాడ సిటీని ఏ విధంగా చేసింది. తెలంగాణలో ఖమ్మం జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, రైతులు కొంత ఆస్తి నష్టము, ప్రాణ నష్టం అనేది జరుగుతున్నాయి. వీళ్ళని ఆదుకోవాలి, అటు రుణమాఫీ చేయాలి. వాళ్ళు ఏంటంటే ముందుగా సమాయత్తం కావాలి. డిజాస్టర్ ప్రిపేర్నెస్ అని అంటాం మనం. ఈ రెడ్ అలర్ట్ ఇవ్వాలి, వాళ్ళని షెల్టర్స్ ఏమంటారు వేరే ప్రాంతాలకి తరలించాలి, వాళ్ళని ముందే కాపాడాలి, వాళ్ళకి కావాల్సిన ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, అవన్నీ సమకూర్చుకొని ముందుగానే వేరే చోట పెట్టి ఆదుకున్నట్లయితే బాగుండేది. కానీ ఇవన్నీ ఏం జరగలేదు. లోపం ఎక్కడుందని అనిపిస్తుంది. అంటే ఎక్కడుందని చూస్తే మీకు తెలియదే ఉంది, వ్యవస్థలోనే ఉంటుంది. ఈ ప్రభుత్వాలు ముందుగా ప్లానింగ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు, వాతావరణ శాఖ చెప్తుంది రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఇట్లా వర్షాలు రాబోతున్నాయని. అలాంటప్పుడు మీరు ఈ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇతరులని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి, వాళ్ళకి ప్రిపరేషన్ చేయండి, తర్వాత వాళ్ళకి ముందే చెప్పండి, రెడ్ అలర్ట్ ఇవ్వండి. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు వయనాడ్ స్టోరీ ఉంది కదా కేరళలో, అది మానవ తప్పిదమే. వయనాడు సంఘటన అనేది మానవ తప్పిదమే. అక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కనీసం రెడ్ అలర్ట్ కూడా ఇవ్వలేదు. రెడ్ అలర్ట్ ఇచ్చినట్లయితే వయనాడు కొంతవరకు మెరుగు అంటే డిఫరెంట్గా ఉండేది. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా మన వాళ్ళు అఫ్కోర్స్ రెడ్ అలర్ట్ ఇచ్చారా లేదా నాకు అంటే కరెక్ట్గా తెలియదు, కానీ వాళ్ళకి వార్నింగ్ అనేది ఇవ్వాలి. ఈ ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇంకో ప్రాంతానికి సేఫర్ ప్లేసెస్కి వెళ్ళండి అని చెప్పాలి. సో అదొకటి. ఒకవైపు రుణమాఫీ చేస్తూనే ఉంటే ఈ వర్షాలనే వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి ఎట్లయినా కానీ గడ్డు సమస్య. కాకపోతే యంత్రాంగము మొదటి నుంచి పక్కా ప్రణాళికతోని వెళ్తే ఇది ప్రాబ్లం అయ్యేది కాదు. వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వహించారనే చెప్పొచ్చు మనం. ఓకే సార్, ఇప్పుడు ఈ రుణమాఫీకి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు ఉంటే రైతుకు భరోసా ఉంటుంది? ఇప్పుడు 2 లక్షలకు సంబంధించి మార్గదర్శకాలు పెట్టారు, మరి రైతుకు రుణమాఫీ అవ్వాలంటే ఎటువంటి మార్గదర్శకాలు అనేది సూచించాలి ప్రభుత్వం? రైట్, వాళ్ళు ముందు డిఫైన్ చేయాలి. వాళ్ళు ఏంటంటే ఈవీవి ఉండాలి, ఇలా ఉండాలని చెప్పాలి. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఒక కుటుంబము, వారికి రేషన్ కార్డు, తర్వాత అందులో ఐటీపీఐ ఉండకూడదు, జాబ్ చేస్తూ ఉండకూడదు, పెన్షనర్ ఉండకూడదు, ఇవన్నీ ముందుగానే చెప్పాలి. వాళ్ళు చెప్పి ఆ కుటుంబంలో వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి అప్పు చేసినట్లయితే ఆ అప్పును మేము రుణమాఫీ చేస్తాము అని వాళ్ళు చెప్పగలగాలి. అలా చెప్పకపోతే తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి పునరావృతం అవుతుంది. కాబట్టి ముందుగానే మార్గదర్శకాలు వాళ్ళు చెప్పాలి, గైడ్లైన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత మాట్లాడాలి. ఓకే సార్, రేషన్ కార్డు అంటున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు అనేది ప్రజల సమస్య కాదు, అది గత ప్రభుత్వం చేసిన మిస్టేక్. ఇన్ని సంవత్సరాలు రేషన్ కార్డు రెన్యువల్ చేయకుండా ఇవ్వకుండా. సో మరి ఎలా చూడాలి ముందు ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఏమైనా పరిష్కారం ఉంటుందా రైతులకి? ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం రేషన్ కార్డ్స్ని పరిశీలిస్తుంది, కుదించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బోగస్ కార్డులు కొన్ని లక్షల పైనే ఉన్నాయి, 15-20 లక్షల పైనే బోగస్ కార్డులు ఉన్నాయి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో 2500 కోట్ల బడ్జెట్ ఇచ్చినప్పటికీ కూడా సరిపోవట్లేదు. అంటే ఎక్కువ ఇక్కడేమో అర్హులవుతున్నారు, అనర్హులవుతున్నారు రేషన్ కార్డుల విషయంలో. కాబట్టి వాళ్ళు పరిశీలిస్తున్నారు. రేషన్ కార్డులు అనేది ప్రస్తుతం సర్వే చేసి ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ రేషన్ కార్డును ఆధారంగా తీసుకొని ఈ రుణమాఫీకి వర్తింపజేసినట్లయితే కొంతలో కొంత మేలు జరగవచ్చు. ఈ కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చాము, వీళ్ళ కుటుంబ ఆదాయం ఎంత ఉంది, వీళ్ళు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు, వీళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం లేదు, ప్రభుత్వం నుంచి పెన్షన్ లేదు, వీళ్ళకి ఇతర ఏ బెనిఫిట్స్ లేవు, కాబట్టి వీళ్ళు అర్హులు అని చెప్పి ముందుగానే వాళ్ళు ప్రజలకు తెలియజెప్పాలి. అట్లా చేస్తే బాగుంటుంది.
ఓకే సార్. ఇంక ఈ రుణమాఫీకి సంబంధించి మరి ఎటువంటి సూచనలు ఇస్తారు? ప్రభుత్వాలకు కావచ్చు, ముఖ్యంగా రైతులకి ఎటువంటి సూచనలు ఇస్తారు మీరు? ఓకే. 2 అంశాలున్నాయి ఇందులో. ఒకటి ప్రభుత్వం, రెండోది రైతులు. యెస్. రైతుల వైపు నుంచి వద్దాం మనము. రైతులకి మనము కావలసినంత మనోధైర్యం ఇవ్వాలి, వాళ్ళకు ధైర్యం చెప్పాలి. ఎవరైతే అర్హులో వాళ్ళకి ఖచ్చితంగా రుణమాఫీ వర్తిస్తుంది. కాబట్టి మీరు అంతగా ఆవేదనకు లోన్ కాకూడదు, బాధకు గురి కాకూడదు, జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలని చెప్పాలి. ఈసారి మటుకు నన్ను అడిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏ క్వెరీస్ లేకుండా రుణమాఫీ చేయాలి. ఎందుకంటే గతంలో ఇచ్చిన ప్రభుత్వం హామీ మేరకు రైతులు అప్పులు చేయడము, ఖర్చు పెట్టడము, 2 లక్షల వరకు వాళ్ళు ఆశపడుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈసారి ఇవ్వాలి ఖచ్చితంగా. రెండోసారికి రాబోయే ముందు వాళ్ళకి ఆ సూచనలు, మార్గదర్శకాలు ముందుగానే చెప్పాలి, అవి తెలియజెప్పాలి. అది రైతులకి. ఇప్పుడు మాత్రము ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా మేము ఇంగ్లీష్లో అంటుంటాం సైకో సోషల్ సపోర్ట్ అంటాము. ఓకే. మానసిక సామాజిక సపోర్ట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. మానసిక దృక్పథం దృఢంగా ఉండడానికి వాళ్ళకి మనం అటువైపు నుంచి చెప్పాలన్నమాట. వాళ్ళకి రైతు వేదికలు ఉన్నాయి, రైతు సభలు జరుగుతున్నాయి. గ్రామంలో వాళ్ళని పిలిచి ఎవరైతే ఉన్నారో అర్హులు అనర్హులు అని అంటున్నారు కదా, అలా కాకుండా అందరిని పిలిచి కూర్చోబెట్టి మీకు వస్తాయి, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి వాళ్ళు చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసి చెప్పాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఈసారి అందరికీ ఇవ్వాలి. నెక్స్ట్ టైంకి ముందుగానే గైడ్లైన్స్ రిలీజ్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అది రైతుల వైపు. ప్రభుత్వం వైపు వస్తే వీళ్ళు ప్రభుత్వం ఏంటంటే ఎలాగూ 17-18 వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు, ఇంకో 10,000 కోట్లు ఖర్చు అవుతుందేమో. ఆ 10,000 కోట్లు వాళ్ళు ధైర్యం చేసి ప్రజలకు ఇచ్చి రుణమాఫీ చేసినట్లయితే ఈసారి గట్టెక్కినట్లు అవుతుంది. రాబోయే దానికి వాళ్ళు సమాయత్తం కావాలి. వాళ్ళు ముందుగానే గైడ్లైన్స్ తయారు చేసుకోవాలి, రిలీజ్ చేయాలి. చివరి నిమిషంలో ఎప్పుడు కూడా చెప్పకూడదు. ప్రభుత్వం దగ్గర ఎప్పుడు స్పష్టత ఉండాలి, ప్రణాళిక ఉండాలి. కనీసం 6 మాసాల ముందు వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది తెలియజెప్పాలి. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా వర్షాకాలము, వర్షాలు, అకాల వర్షాలు ఇవన్నీ అట్లాగే వాటికి కూడా లాస్ట్ మినిట్ ఎఫర్ట్స్ పెట్టకూడదు. వాళ్ళకి ముందుగానే ఏంటంటే ఆ డిజాస్టర్ వచ్చే ముందే వీళ్ళు ప్రిపేర్ అయ్యి దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి మనకు రాకుండా చూడాలంటే తెలంగాణలో మనము ముందుగానే అన్ని రకాలుగా నిధులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని రెడీగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను. ఓకే సార్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు రైతులను మీ డీటెయిల్స్ ఇవ్వండి, వివరాలు ఇవ్వండి, మేము చూస్తామంటున్నారు. మళ్ళీ ఏమైనా మొదలు పెట్టే అవకాశం ఉందా? అంటే ఒక రకంగా చూస్తే ఈ లక్షల మందికి రాలేదు ఇంకా. వాళ్ళందరిని ఏమంటున్నారంటే మేము సర్వే చేసి మేము ఇస్తామంటున్నారు. సర్వేలో భాగంగా మండల లెవెల్లో ఏఈఓ ఉంటాడు, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. అలాంటి ఏఈఓలతోనే ఒక 3-4తోనే ఒక గ్రూప్గా కమిటీగా వేసి ఆ దగ్గరి మండలాల్లో సర్వే చేస్తున్నారు. సర్వే ఏంటంటే గ్రామాల్లో రైతు వేదిక వద్దకి రైతుల్ని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ యొక్క వివరాలు సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వమంటున్నారు. అందులో ఏముంటుందంటే నేను ఇంత ఖర్చు చేశాను, ఇది కేవలం వ్యవసాయం కొరకే చేశాను, ఇది తప్పు అని తేలితే నేను వెనక్కి తిరిగి పే చేయడానికి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి. అంటే ఇది నాకు అనిపిస్తుంది సబబు కాదేమో. అంటే మామూలు వ్యక్తి, రైతు వ్యవసాయం కొరకు ఖర్చు చేసి ఇప్పుడు ఆ రుణమాఫీ పొందడానికి ఈ హామీ పత్రం లాగా ఒక స్టాంప్ పేపర్ లాగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు చూపించమంటున్నారు, ఆధార్ కార్డు ఇంట్లో అందరి ఇవ్వమంటున్నారు. ఇవి కాకుండా ఇంక ఇతరత్ర కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ వివరాలు తీసుకొని కూడా వెనక్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారంటే మీ ఇంట్లో ఇతను ఉద్యోగి కాబట్టి ఇవ్వము, ఈ ఇంట్లో పెన్షనర్ ఉన్నాడు కాబట్టి మీకు వర్తించదు, ఈ ఇంట్లో 3 లక్షలు దాటింది కాబట్టి మీకు వర్తించదు, 2 లక్షల కంటే ₹1 ఎక్కువ ఉన్నా మీకు వర్తించదు. ఇలా చాలామందిని నిరాకరించడము, వాళ్ళని ఒక రకంగా నిరాశకు గురి చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అది కూడా జరగబట్టి దాదాపుగా 2 వారాలు అవుతుంది. ఈ 2 వారాల నుంచి ఈ సర్వే జరుగుతుంది. ధృవీకరణ పత్రాలపైన రైతుల సంతకాలు తీసుకుంటున్నారు. వాళ్ళు భయపడతారు, ఎందుకంటే చదువుకోలేదు వాళ్ళు. ఏదైనా పత్రం మీద సంతకం పెట్టమంటే ఎందుకో ఏమిటో, ప్రభుత్వం మా దగ్గర కాగితం మీద సంతకాలు తీసుకుంటుందని భయపడతారు. అందులో మరి ముఖ్యంగా ఏముంది అని అంటే, ఒకవేళ ఇది తప్పు అయినట్లయితే నేను వెనక్కి తిరిగి కడతాను అనేది. రైతు నిజానికి చూస్తే ఏది ఆశించకుండా అతను అంత కష్టపడి
అన్సర్టెనిటీ, అపనమ్మకం ఉన్న వ్యవసాయంలో కంటిన్యూ అవుతూ వస్తే వస్తుంది లేకపోతే రాదని తెలిసిండు కూడా అప్పు చేసి వ్యవసాయం చేసి తీరా అప్పులో అదవుతున్నాడు. కానీ అట్లాంటి వ్యక్తికి మీరు పత్రం మీద సంతకం తీసుకొని మళ్ళీ వెనక్కి కడతానని తీసుకోవడం అది సబబు కాదు, కరెక్ట్ కాదు. వాళ్ళని ఇంకా మీరు బాధకు గురి చేస్తున్నారు, ఇబ్బందుల్లో పాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదంటాను నేను. మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఏ పూచికత్తు లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ క్వెరీస్ లేకుండా, ఏది అడగకుండా బ్యాంకులో వాళ్ళ ఖాతా ఉంది క్లియర్గా, వాళ్ళు ఇంత లోన్ తీసుకున్నారంటే వాళ్ళందరికీ రుణమాఫీ చేయండి 2 లక్షల వరకు. అప్పుడు మీకు ఇబ్బందులు రావు. తర్వాత నెక్స్ట్ రాబోయేదానికి మీరు గైడ్లైన్స్ ఇవ్వండి, తర్వాత చూసుకుందాం. సో ఇప్పుడు కనుక చేయకపోతే అధిక సమస్యలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రైతులు ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఆత్మహత్యలు చేసుకోవడం. 2 రకాలుగా సమస్య ఉందండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే గ్రామాల లోపల కావచ్చు ఎక్కడైనా కానీ, ఒక గ్రామంలో 1000 మంది ఉన్నారంటే 800 మందికి లాభం వచ్చింది, 200 మందికి రాలేదంటే ఆ ఎఫెక్ట్ వేరే రకంగా ఉంటుంది. ఆ రాని 200 మంది చాలా ఆగ్రహానికి వాళ్ళ ఆగ్రహం చూడాల్సి వస్తుంది. వీళ్ళు రెండోది చాలా బాధపడుతుంటారు. వాళ్ళు వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. కాబట్టి ఇస్తే అందరికి ఇవ్వండి లేకపోతే ఇవ్వకండి అని అంటుంటారు వాళ్ళు. అందుకే గ్రామాల లోపల అది చాలా ఒక డేంజరస్ సిట్యువేషను. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత అప్పుడే మొదలైంది. ఎందుకంటే వాళ్ళు ఈ పద్ధతి ఏదైతుందో, ఈ ఇచ్చే పద్ధతి ఏదైతుందో సబబు కాదు, సరిగా లేదు అని ఎంతోమంది అంటున్నారు. వీధుల్లోకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఏంటంటే తన చాకచక్యంతో ఏమన్నాడంటే, ధర్నాలు చేయకండి, హామీ ఇస్తున్నాను, అందరికీ ఇస్తానన్నాడు. కానీ వారం పైన 10 రోజులైంది, ఇప్పటి వరకు ఏం పెద్ద మార్పేం లేదు. ఓకే, భారీ బడ్జెట్ పడే అవకాశం ఉందా ఒకవేళ అందరికీ చేయాల్సి వస్తే ప్రభుత్వంపై? అలా నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంతకుముందే చెప్పాను, సంఖ్యాపరంగా చూస్తే డేటా చూస్తే వాళ్ళు 50,000 కోట్లు కావాలనుకున్నారు, అవుతుంది అని అన్నారు. దానికి వాళ్ళు 40,000 కోట్లు అన్నారు. మళ్ళీ క్యాబినెట్లో తక్కువ చెప్పారు, 31,000. చివరికి ఆ కేటాయింపులు 26,000 కోట్లే కేటాయింపులు చేశారు. చివరికి పంచింది ఎంత అంటే 17,000, 18,000 కోట్లు. మహా అయితే ఇంకో 10,000 కోట్లు పంచితే సరిపోతుంది. ఎందుకంటే 5-5.5 లక్షల మంది రైతులు వేచి చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మనం ఒక 10-12,000 కోట్లు అయితే సరిపోతుంది. ఇది తప్పదు, ఇది అనివార్యము. ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పింది, ఒక రకమైన హోప్ క్రియేట్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇస్తే మీరు వచ్చేసారి మీరు ఆ ఖర్చును తగ్గించుకోవచ్చు, వేరే రకంగా తగ్గించుకోవచ్చు. సో బడ్జెట్లో ఉంటుంది, ఆ వెసులుబాటు ఉంటుంది మీకు. ఎక్కడైతే మనం ఖర్చు చేయట్లేదో దాన్ని ఇటు తీసుకొచ్చి ఇటు ఖర్చు పెట్టడము, ఎక్కడైతే ఎక్కువ ప్రాధాన్యత ఉందో అవసరం ఉందో అక్కడ ఖర్చు పెట్టడానికి ఇంకో సెక్టర్ నుంచి తీసుకొచ్చి పెట్టడము విత్ ఇన్ ద బడ్జెట్. అది మేమేమంటామంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ రివ్యూలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో బడ్జెట్ ఖర్చుల్లో కొంత వెసులుబాటు ఉంటుంది, ఇటు జరపడానికి ఖర్చు చేయడానికి. అది చూసుకోవచ్చు, వాళ్ళు చేయొచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. ఓకే సార్, ఈ ప్రభుత్వాలు చూసుకుంటే కార్పొరేట్ సంస్థలకు లేని రూల్స్ ఈ రైతులకే వస్తున్నాయా, ముఖ్యంగా అన్నదాతలకి? ఎందుకలా? అవును, ఇది చక్కటి ప్రశ్న. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాము. మొండి బకాయిలు కావచ్చు, రాని బకాయిలు కావచ్చు, వాటిని ఏ విధంగా చెప్పినా 17-18 లక్షల కోట్ల బకాయిలు, 18 లక్షల కోట్ల రూపాయలు ఈ భారతదేశంలో వాళ్ళకు మాఫీ చేయడం జరిగింది. అలాంటిది కేవలం 1,00,000 కోట్ల రూపాయలు కూడా కాదు ఇది. ఈ రాష్ట్రంలో చూస్తున్నట్లయితే ఇక్కడికి వచ్చేసరికి ఇన్ని రూల్స్ పెడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి లేని రూల్స్ నిబంధనలు వీళ్ళకి ఎందుకు మీరు వర్తింపజేస్తున్నారు? అగ్రికల్చర్ అంటే ఏమైందంటే రైతులు సంఘటితంగా లేరు. రైతులు ఒక శక్తిగా, ఒక పొలిటికల్ ఫోర్స్గా ఎదిగినాడు. ఇది జరగదు. ఎందుకంటే అదే పారిశ్రామికవేత్తలు కొద్దిమంది ఉన్నా కానీ వాళ్ళు సంఘటితంగా ఉంటారు, ఒక యూనియన్గా ఉంటారు, వాళ్ళు గవర్నమెంట్ని ప్రభావితం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరినైనా ప్రభావితం చేస్తారు. కాబట్టి వాళ్ళకి రాని బకాయిలు అవన్నీ తీసేసి ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. కేవలం అగ్రికల్చర్కి వచ్చేసరికి రైతుల విషయం లోపల వీళ్ళు ఇన్ని రూల్స్, ఇన్ని నిబంధనలు పెట్టడం అనేది సరికాదు. మీకు ఒక మాట చెప్పాలంటే, వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఇది పావలా వంతు కూడా కాదు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ప్రతి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము 10-15 లక్షల కోట్ల రూపాయలు వ్యావసాయిక రుణాలకి కేటాయింపు అంటారు. దాన్ని చాలామంది సరిగా అర్థం చేసుకోరు. ఎలా అర్థం చేసుకుంటారంటే, ఆ 15 లక్షల కోట్లు వ్యవసాయంలో రైతులకే ఇచ్చేసామనుకుంటారు. ఇవ్వలేదు. కేవలము రైతులకు వ్యవసాయపరంగా రుణాలు ఇవ్వడానికి ఆ నిధులని అందుబాటులోకి తేవడమే అది. కాకపోతే అక్కడ పరిశ్రమలో చూసినట్లయితే 18 లక్షల కోట్లు మనం రుణమాఫీ చేసాము ఆల్రెడీ. వాళ్ళు ఇవ్వరు, అవి రావు. అదే ఇక్కడ అది కాదు, ఇచ్చినవి మళ్ళీ తిరిగి కడతారు వడ్డీతో పాటు. దానికి దీనికి చాలా తేడా ఉంది. అది కాకుండా బడ్జెట్లో ఒక పేజీ ఉంటుందండి కేంద్ర బడ్జెట్లో, రెవెన్యూ ఫోర్గాన్ ఆన్ అకౌంట్ ఆఫ్
ఇండస్ట్రియల్ రాయల్టీ ఎట్సెట్రా అని. అంటే కొన్ని లక్షల కోట్లు ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ లోపల వాళ్ళ కొరకు ఇస్తూ ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం. ఇప్పుడు హోటల్ కట్టడం కావచ్చు, ఇంకేదైనా పరిశ్రమ పెట్టడం కావచ్చు. ఆ ప్రాంతంలో అది అవసరం లేదు, మీరు ఇచ్చిన ఎక్కువ వాళ్ళు కడతారు, ప్రారంభం చేస్తారు. అయినప్పటికీ వాళ్ళకి మీరు ఆ నిధులు ఇస్తూనే ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ వల్ల మీరు ప్రభావితం అయ్యారు కాబట్టి. ప్రో ఇండస్ట్రీ, ప్రో కార్పొరేట్ బడ్జెట్స్ వస్తుంటాయి. అగ్రికల్చర్కి వచ్చేసరికి వీళ్ళకి ఎక్కడ లేనన్ని నిబంధనలు, రూల్స్ పెట్టి వీళ్ళని చంపుతున్నారు. కాబట్టి రైతులకు ఇప్పటికైనా మనము మరి ముఖ్యంగా మీరు ఎంఎస్పి ఎందుకు ఇవ్వట్లేదు, గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. గిట్టుబాటు ధర అంటే స్వామినాథన్ కమిటీ చెప్పినట్లుగా కాస్ట్ ప్లస్ 50% ప్రాఫిట్ ఇచ్చినట్లయితే వాళ్ళు రైతులు అంటుంటారు, మీరు మాకేమి ఇవ్వక్కర్లేదు, రుణమాఫీ చేయక్కర్లేదు, మీరు మాకు సరైన గిట్టుబాటు ధర ఇస్తే మేము మీకే ఏదంటే చేస్తామంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఉంటుంది తర్వాత. ఇది కాకుండా ఇంకొకటి చెప్పాలంటే దాల్వాయ్ కమిటీ రిపోర్ట్ అని వచ్చింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. అదేం చెప్పిందంటే డబ్లింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ అన్నారు. దాన్ని కూడా చర్చించినట్లయితే అది కూడా పెద్దగా వీళ్ళకి లాభం చేసేట్టుగా కనబడట్లేదు. అంటే ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికి కేవలం రైతులకే ఇన్ని నిబంధనలు సరికాదు, ఇన్ని నిబంధనలు రూల్స్ పెట్టకూడదు. ఓకే ప్రభాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.